ఆర్థిక దిద్దుబాటులో ప్రభుత్వానికి పెనుమారంగా పాత అప్పులు రుణాలు వడ్డీలు కలిపి సగటున రోజుకు 207 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కిస్తీల చెల్లింపునకి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న రేవంత్ సర్కార్ 10 ఏళ్ల పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలు అని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం. ఆదివారం నాడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి 125 అడుగుల విగ్రహం కాకుండా అంతకుముందు ఉన్నటువంటి బాబాసాహెబ్ విగ్రహం ఏదైందో ఆ విగ్రహానికి రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం 11:30 తర్వాత రావడం జరిగింది. అయితే ఈయన రావడం కోసం అని చెప్పేసి నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి సంబంధించిన విషయంలో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని ఎవరిని కూడా లోపలికి పోకుండా పోలీసులు అడ్డుకోవడం అనేది ఇది మరి ఏ రకమైనటువంటి ప్రజాపాలన అవుతుందో రేవంత్ రెడ్డి గారు చెప్తేనే బాగుంటుంది. ఈయన మెల్లగా లేచి సూటు బూట్ వేసుకొని టక్కు టిక్ వేసుకొని రెడీ అయ్యి ఈయన 11 గంటలకు 11:30కి వస్తే అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు లేదంటే ఆయన కింద ఉన్నటువంటి ఏసీపీలు సిఐలు ఎస్ఐలు అందరూ కలిసి ఒక పెద్ద టీం తయారయ్యి వేరేటోళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా ముఖ్యమంత్రి వస్తున్నాడు మీరు పక్క జరగండి. నిన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం బైర్ నరేష్ వాళ్ళ టీము అక్కడికి వచ్చేది ఉంటే దాదాపు 500 మంది కార్యకర్తలు వాళ్ళు 125 అడుగుల విగ్రహం దగ్గర మొదలుకొని ఇక్కడి వరకు దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ మేరకు పాదయాత్ర చేసుకుంటూ అందరూ కలిసి వచ్చి ఆ లోపల పోయి మేము అందరం కలిసి నినాదాలు ఇస్తాము. ఎప్పట్లా గత 10-15 సంవత్సరాలుగా మేము ఇదే కార్యక్రమంలో ఇలాగే పాల్గొంటున్నాం. అంతకుముందు డిక్కీ అనే సంస్థ ద్వారా మేము రన్ ఫర్ క్యాస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పాల్గొనేది అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా మీరు జరగాలి అని చెప్పేసి ఆయన నెట్టేసడానికి ప్రయత్నం చేశారు. అరే ఎన్నడూ లేని విధంగా ఇక పోలీసు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే దీనికి కారణము ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మేము ఏర్పాట్లు అనేవి తక్కువ చేసినాము, అందుకే ఈసారి బారికేడ్లు పెట్టి రోడ్డు బ్లాక్ చేసాం, అంత ఏం చేయలేదు అంటే అరే నీకు రేవంత్ రెడ్డి రావడానికి బంజారా హిల్స్ దగ్గర నుండి జూబ్లీ హిల్స్ దగ్గర నుండి మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర మొత్తం ఏర్పాట్లు చేయడానికి ఆయన ప్రోటోకాల్ ఇవ్వడానికి ఆయన మినిస్టర్లకు ప్రోటోకాల్ ఇవ్వడానికి మొత్తం సెక్యూరిటీ ఇవ్వడానికి వీటన్నిటికీ ఎక్కడ కూడా ఎలక్షన్ కూడా అడ్డు రాలే. కానీ బాబాసాహెబ్ జయంతి ఏర్పాట్లు చేయడానికి మాత్రం ఎన్నికలు కూడా అడ్డవుతుందా? ఎంత సిగ్గుమాలినటువంటి చర్యలు అంటే ఎలక్షన్ కోడ్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి మీరు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ప్రోటోకాల్ ఇచ్చారు? ఈ విషయాలు మాట్లాడితే అక్కడ ఉన్న ఐపీఎస్ అధికారులకు కోపం వస్తుంది, అక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్లకు సిఏలకు వాళ్ళందరికీ కోపం వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నువ్వు ఎవర్రా, నీ పేరేంది, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు ఎన్నేళ్ళ నుండి చూస్తాను మా తెలియదా, మేము 10 ఏళ్ళ నుండి ఇక్కడనే చేస్తున్నాం అంటే 10 ఏళ్ళ నుండి ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి అంటే సమాధానం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి మీరు అంత పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను దింపి అక్కడ ఎవరిని లేకుండా చూసుకొని మీడియా వాళ్ళని కూడా మూలకు నెట్టేసి ఎన్నడూ లేని విధంగా అక్కడ ఆంక్షలు విధించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి మీరు ఎన్నికల కోడ్ అడ్డం ఉన్నదని చెప్పేసి చెప్పారు. మరి రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరూ లేకుండా మొత్తం క్లీన్గా అసలు బాబాసాహెబ్ స్టాచ్యూ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కా జరిపించి ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వడం అనేది ఎన్నికల కోడ్ కిందికి రాదా? ఈ విషయంలో స్థానిక పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు 12 గంటల వరకు రేవంత్ రెడ్డి వచ్చిపోయేంత వరకు ఆ 3 గంటల పాటు ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఇచ్చినటువంటి తెలంగాణ పోలీసులకు సంబంధించిన విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఇస్తారు? మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు వాళ్ళందరూ వచ్చుకుంటా వాళ్ళు కూడా ఆఖరికి పోలీస్ సైరన్ అంటే వాళ్ళ వాహనాలకు ఉన్నటువంటి సైరన్లను ఉపయోగించడం ఇవన్నీ ఏం జరుగుతుంది అసలు? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి లక్షలాది మంది వస్తారు, వేలాది మంది ఆ 125 అడుగుల విగ్రహం నుండి ఇక్కడి వరకు నడుచుకుంటూ వస్తారు. వీటన్నిటికి సంబంధించిన ఏర్పాటు చూసుకోవాలనే కనీస సోయి ప్రభుత్వానికి లేదా, పోలీసులకు లేదా? నిన్న 125 అడుగుల విగ్రహం దగ్గర మొదలుకొని చిన్న విగ్రహం వరకు దాదాపుగా రోడ్డు మొత్తం నిన్న తప్పకుండా జనాలు తిరుగుతారు అని చెప్పేసి ఆ రోడ్ని వన్ సైడ్ బ్లాక్ చేయడమో లేదంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయడమో ఇలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ 125 అడుగుల విగ్రహం దగ్గర గేట్ వేసి తాళం వేసి పెడతారు. దాదాపు 1000 మంది వరకు అక్కడ ఒకసారి నిలబడి గొడవ వేసి ఏంది మేము ఈరోజు కూడా అంబేద్కర్ జయంతి రోజు కూడా లోపల పోవడానికి పర్మిషన్ లేకపోతే ఈ విగ్రహం పెట్టేందుకు, ఇది కేవలం బొమ్మలాగా చూసుకోవడానికి పనికొస్తుందా అని చెప్పేసి గొడవ వేసేదంటే మళ్ళీ అర్ధ గంట సేపు జరిగినటువంటి వాగ్వాదం తర్వాత వాళ్ళ గేట్లు ఓపెన్ చేస్తారు. ఎంత సిగ్గుమానటువంటి చర్యలు. కానీ చివరికి ఇక్కడ ఈ చిన్న విగ్రహం దగ్గరనేమో డెకరేషన్ చేసి అదో ఇదో చేసి బాబాసాహెబ్కు ఎంతో కొంత విలువ ఇచ్చినట్టు కనబడతాయి. కానీ ఆ 125 అడుగుల విగ్రహం దగ్గర మాత్రం కనీసం ఒక బంతి పువ్వు పెట్టినటువంటి పాపన కూడా పోలేదు ప్రభుత్వం.
అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి మీరు ఖర్చు చేసేది ఖర్చు అంతా గవర్నమెంట్ నుండి అంబేద్కర్ జయంతికి మీరు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ఖర్చు చేశారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని అడిగిందా? అదే ఇప్పుడు వేరే నాయకుల విగ్రహాలకు సంబంధించినటువంటి వేరే నాయకుల జయంతులు కార్యక్రమాలు వచ్చేదంటే మీరు ఏం కార్యక్రమం చేయకపోతురా? సో ఈ రకంగా మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రజల మీద మీరు మీ యొక్క ఈ ఏంటి ఈ రెడ్డి పాలన అనుకుంటూ ఈ రకమైనటువంటి అరాచకాన్ని చూపిస్తే మాత్రం తప్పకుండా ప్రజలు అంటే విమర్శలే కాదు తిరగబడేటువంటి రోజులు కూడా వస్తాయి. నిన్న అంబేద్కర్ జయంతి రోజు అదే జరిగింది, తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అదే జరుగుతుంది. హైదరాబాద్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన పాత అప్పులు భారంగా మారాయి. అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి తన వంతు కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగటున ఒక రోజుకు 207 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం ఇబ్బడి ముంబడిగా చేసిన అప్పులకు వడ్డీలు కిస్తీలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 6 గ్యారంటీల అమలుతో పాటు మిగతా పథకాల కోసం తెచ్చినటువంటి కొత్త అప్పులకు వడ్డీలతో సహా కిస్తులను చెల్లిస్తూ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం గాడిలో పెడుతుంది. 10 ఏళ్లుగా విధ్వంసమైనటువంటి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తుంది. దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణను అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ కిస్తీలు చెల్లించడంతో పాటు తెచ్చిన అప్పుల కంటే తిరిగి చెల్లింపులు ఎక్కువ చేసి ఆర్థిక క్రమశిక్షణను ప్రభుత్వం పాటిస్తుంది. గడిచిన 10 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు నెలసరి చెల్లింపులు తడిపి మోపడయ్యాయని చెప్పేసి చూపిస్తున్నాం. మొత్తానికైతే ఒకవేళ నిజంగానే తెలంగాణ మీద అంతగానో అప్పుల భారం ఉండేది ఉంటే ఈ ఎమ్మెల్యేల జీతాలు తగ్గిర్రు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫ్రీ కరెంటు కానీ ఫ్రీ పెట్రోల్ కానీ లేదంటే వాళ్ళ మొబైల్ కోసం ఇచ్చేటువంటి డబ్బులు కానీ ఈరోజు కేవలం 399 రూపాయలు రీఛార్జ్ చేసుకునేది అంటే 1 మంత్ ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ కాల్స్ ఉన్నాయి. కానీ ఎందుకు సంవత్సరానికి ఎంత ఒక్కొక్క నెలకు 5,000 10,000 రూపాయలు ఈరోజు ఎమ్మెల్యేలకు మొబైల్ ఫోన్ల కింద డబ్బులు ఇస్తున్నారు? ఈరోజు కేవలం మీరు 599 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల పాటు ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా డే మొత్తం ఇంటర్నెట్ వాడుకోవచ్చు, డే మొత్తం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అన్నీ అన్లిమిటెడ్. 500 రూపాయలకి అన్నీ అన్లిమిటెడ్ దొరుకుతూ ఉంటే వీళ్ళ ఫోన్ల బిల్లులు మాత్రం ఎందుకు లక్షలలో వేలలో ఉంటున్నాయనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. డీజిల్ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి 10 కోట్ల నుండి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసైనా కూడా ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అట్లాంటి ఎమ్మెల్యేలకు ఈ డీజిల్ ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం ఏమన్నారు? వాటిని తగ్గించుకోని అవసరం అయితే బడ్జెట్ను మీరు అంటే మొత్తం గాడిలో పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేల జీతాలు కేసీఆర్ పెంచినటువంటి ఎమ్మెల్యేల జీతాలు ఏదైనా ఆ జీతాలను తగ్గించండి. అప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్ర బడ్జెట్ మిగులుతూ ఉంటుంది కదా. మీరు చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్ల ఖర్చులు తగ్గియండి. ఈరోజు బతుకమ్మ మన ఏంటిది సమ్మక్క సారక్క జాతర వచ్చేదంటే హైదరాబాద్ మొత్తం ఫ్లెక్సీలు మెట్రో స్టేషన్ల కాడ, లేదంటే 6 గ్యారంటీల కోసం అని చెప్పేసి మీరు 6 గ్యారంటీల పథకం తీసుకొచ్చినప్పుడు ఆ 6 గ్యారంటీల అమలు కోసం చేసినటువంటి దాంట్లో ఆ రోజు 30 రోజుల పాటు అప్లికేషన్ తీసుకున్నటువంటి క్రమంలో మొత్తం మెట్రో పిల్లర్లు అన్ని హైదరాబాద్ నగరం మెట్రో పిల్లర్లకు మెట్రో స్టేషన్లకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే భారీ హోర్డింగ్స్ ఉన్నాయో ఆ హోర్డింగ్స్ మొత్తం మీ పోస్టర్లతో నింపేశారు, మీ యొక్క బ్యానర్లతో నింపేశారు. అట్లాంటి కోట్ల రూపాయల విలువైనటువంటి ఏ పనులు కూడా మీరు చేయకపోతే రాష్ట్ర బడ్జెట్ని ఎంతో రకమైనటువంటి గాడిలో పెట్టచ్చు. మీరు చేసే ఖర్చులు కూడా తగ్గించుకుంటేనే అప్పటి ఖర్చులు ఇప్పటి ఖర్చులు అన్నీ తగ్గించాలని ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది.